నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కొడంగల్ నియోజకవర్గం చంద్రకల్ గ్రామంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్ ఉత్తీర్ణులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఏబీవీపీ నాయకులు మొగులప్ప అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక అసోసియేట్ ప్రొఫెసర్ సత్తు లింగమూర్తి ముఖ్య అతిథిగా హాజరై 10వ తరగతి ఇంటర్ ఉత్తీర్ణులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు స్వామి వివేకానంద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని, అత్యున్నత స్థాయికి తన విద్యాభ్యాసం కొనసాగాలని సత్తు లింగమూర్తి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగేష్, మాజీ సర్పంచ్ నర్సిరెడ్డి పాల్గొన్నారు. నన్ను ఎప్పుడు కూడా సమాజం మంచిగానే చూడాలి, ఎప్పుడు నన్ను చెడుగా చూడొద్దనే ఆ లక్ష్యంతో పనిచేస్తారు. కాబట్టి విద్యార్థులందరికీ సన్మానం చేయడం జరుగుతుంది. సన్మానం చేసిన తర్వాత ఏం చేయాలి? మనము వి షుడ్ గో ఇన్ ప్రాపర్ వే, సన్మార్గంలో వెళ్ళాలి. మనం కూడా హీరో కావాలంటే మనకంటూ ఒక సంకల్పం ఉండాలి, మనకంటూ ఒక ఆశయము, తర్వాత ఒక నిర్ణీతమైనటువంటి లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు మనం కూడా ఈ రోజు ఏ విధంగా అయితే సన్మాన కార్యక్రమం చేసుకుంటున్నామో, ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి చంద్రకళ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మిడిల్ ఏజ్ వ్యక్తి అంటే ఒక 50 సంవత్సరాల వ్యక్తితోని ఒక విద్యార్థి ప్రయాణం చేస్తున్నారు రైల్లో. ఆ మధ్య వయస్సు ఉన్నటువంటి వ్యక్తి ఆ విద్యార్థిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నట్టే, ఎక్కడికి వెళ్తున్నావు అంటే నాగపూర్కి వెళ్తున్నా అని చెప్పేసి అన్నాడు. అది చెన్నైకి అంటే పెళ్లి చేసుకోవాలి, తర్వాత ఏంటి అంటే పిల్లల్ని కనాలి, తర్వాత ఏంటి అంటే పిల్లల్ని సెటిల్ చేయాలి, తర్వాత ఏంటి అంటే సరే ఇప్పటివరకు ఈ ప్రశ్న ఎవరు అడగలేదు సార్ నన్ను అని చెప్పేసి ఆ విద్యార్థి అన్నాడు. అంటే సమాజంలో మనం ఉన్నప్పుడు సమాజం కోసం పనిచేయలేటువంటి